ఉన్నారు. కొంతమంది ఇక్కడ ఎవరైతే ఎన్జిఓస్ ఉన్నారో చెప్పండి, ఎక్కడి నుంచి వచ్చారు, ఏమేమి పంపిణీ చేస్తారు? మేము చిలకలూరుపేట నుంచి తనిసంది మినిస్ట్రీస్ తరపున వస్తున్నామండి. ఇక్కడ ఫుడ్ అలాగే బ్రెడ్, పాలు, బిస్కెట్ అని మేము డిస్ట్రిబ్యూట్ చేస్తాం. రాత్రి కూడా నిన్న సాయంత్రం కూడా దాదాపు ఒక 10 ప్యాకెట్లు దాకా అటువైపు బాగా డౌన్ ఉంటే ఎవరు వెళ్ళకపోయినా సరే మేము వెళ్ళి వేసి ఇచ్చేసాము. మొత్తం ఏదైతే 2000 మంది దాకా ప్యాకెట్లు పంచాము. రాత్రి నైట్ 10:30-11 అయింది. చిలకలూరుపేట తండ్రి సన్నిధి మినిస్ట్రీ బ్రదర్ సాలెం రాజు గారి నుంచి ఏదైతే ఫుడ్ పంపిణీ అనేది చేపడుతున్నామని చెప్తున్నారు. ఇక్కడ ఏదైతే ఫుడ్ పంపిణీ అనేది ప్రతి ఇంటికి డిస్ట్రిబ్యూషన్ చేసేందుకు ఇలా ఏవైతే వెహికల్స్ లో తీసుకుని వచ్చి లోపలికి తీసుకువెళ్ళి వాళ్ళకి ప్రతి గుమ్మానికి కూడా అందించేందుకు ఎవరైతే ఎన్జిఓస్ అంటే అన్నీ కూడా ప్రభుత్వం చేయలేని కార్యక్రమాలు ఏవైతే ఉన్నాయో అందరూ కూడా లోపలికి వచ్చి ఈ ఫుడ్ పంపిణీ అనేది చేపడుతున్నారు. ప్రతి గడపకి కూడా ఫుడ్ అందచేయాలనే ఉద్దేశంతో ప్రజలంతా కూడా స్వచ్ఛందంగా ఇక్కడికి కొంతమంది ప్రభుత్వం ఇచ్చిన పిలుపు మేరకు వచ్చి వాటర్ బాటిల్స్ తో పాటుగా ఫుడ్ పంపిణీ అనేది చేపడుతూ ఉన్నారు. యేసుని అనురాగం నిజమైన మమకారం చూపునా ఎవరైనా ఈ బ్రతుకులో దొరుకునా ఎందైనా ఈ జగతిలో. యేసుని అనురాగం నిజమైన మమకారం చూపునా ఎవరైనా ఈ బ్రతుకులో దొరుకునా ఎందైనా ఈ జగతిలో. యేసుని అనురాగం అమ్మైన మరచేను కొన్ని వేళలా మరువక నువ్వు కాచేవు అన్ని వేళలా. అమ్మైన మరచేను కొన్ని వేళలా మరువక నువ్వు కాచేవు అన్ని వేళలా. నా మంచి స్నేహితుడా మరువలేను నీ ప్రేమ. నా మంచి స్నేహితుడా మరువలేను నీ ప్రేమ. నీ ప్రేమ మరచుట కంటే మరణమే మేలు సుమా. నిన్ను వీడి బ్రతుకుట కంటే మరణమే మేలు సుమా. మరణమే మేలు సుమా. యేసుని అనురాగం నిజమైన మమకారం చూపునా ఎవరైనా ఈ బ్రతుకులో దొరుకునా ఎందైనా ఈ జగతిలో. యేసుని అనురాగం